గురువు మరియు పావురం. తెలంగాణ రాష్ట్రంలో రోమన్ స్కూల్ దగ్గర ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక పావురం నివసించేది. ఒకరోజు భారీ వర్షం పడింది. పావురం ఎగురుతూ స్కూల్ కిటికీ వద్ద కూర్చుంది. ఆ సమయానికి 4వ తరగతి గురువు భూగోళ శాస్త్రం పాఠం చెప్పుకుంటోంది. పావురం కూడా ఆ పాఠాన్ని వినింది. పావురానికి పాఠం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రతిరోజు పావురం 4వ తరగతి గది కిటికీ వద్దకు వచ్చి అన్ని పాఠాలను దృష్టితో విన్నది. గురువు ప్రపంచంలోని ప్రతి దేశం, రాష్ట్రం, నగరం గురించి బోధించేది. పావురానికి అది చాలా ఇష్టం మరియు ప్రపంచంలోని అన్ని ప్రదేశాల పేర్లను గుర్తుంచుకున్నది. ఒకరోజు గురువు తెలంగాణ పొరుగైన రాష్ట్రం కర్ణాటక గురించి బోధిస్తోంది. ఆ రాష్ట్రంలో జీవన విధానం మరియు ప్రసిద్ధ ప్రదేశాల్లో ఒకటి అయిన మైసూర్ ప్యాలెస్, అక్కడ జరిపే దసరా ఉత్సవం గురించి వివరిస్తోంది. ఈ ఉత్సవం సెప్టెంబర్ 22 నుండి 11 రోజుల పాటు ఘనంగా జరుపబడుతుంది. ఇది విన్న పావురం మైసూర్ ప్యాలెస్ మరియు దసరా ఉత్సవాన్ని చూడాలనుకుని ఉత్సాహం పడ్డది. అందుకే పావురం కర్ణాటకకు ప్రయాణించాలనుకుంది. సెప్టెంబర్ 18న అది కర్ణాటక వైపు ఎగురుతుంది. మార్గంలో పావురం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని దొరికిన ఆహారం తింటూ ప్రయాణం కొనసాగించింది. 4 రోజుల్లో కర్ణాటక చేరింది. అక్కడ ఒకరోజు మొత్తం మైసూర్ ప్యాలెస్ గార్డెన్లో విశ్రాంతి తీసుకుంది. 2వ రోజు దసరా ఉత్సవం ప్రారంభమైంది. పావురం చాలా సంతోషంగా ఆ నగరం ధార్మిక వాతావరణం, రంగురంగుల అలంకరణలు, దేవీ చాముండేశ్వరి విగ్రహం చూసి ఆశ్చర్యపోయింది. దసరా ఉత్సవం ముగిసినప్పుడు పావురం తన రాష్ట్రానికి తిరిగి వచ్చింది. 4వ తరగతి గది కిటికీ వద్ద కూర్చొని కన్నీళ్లు పెట్టి గురువుకి గౌరవంగా ధన్యవాదాలు చెప్పింది. ఎందుకంటే గురువు పాఠాల ద్వారా మాత్రమే పావురం ప్రపంచంలోని అన్ని విషయాలను తెలుసుకుంది. గురువు అంత ఆకట్టుకునే రీతిలో పాఠం చెప్పింది. అందువల్ల పావురం దసరా ఉత్సవం చూడడానికి ఆసక్తి పెరిగింది. కథ యొక్క నీతి: ఒక మంచి గురువు విద్యార్థుల మీద మాత్రమే కాక జంతువుల ప్రవర్తనపై కూడా ప్రభావం చూపగలడు. అందుకే ప్రతి గురువుకి గౌరవం ఇవ్వాలి మరియు వారు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి మన జీవితాన్ని ప్రకాశవంతం చేసుకుని ముందుకు సాగాలి.